మామిడి తోటల నుంచి ఏటా నిలకడగా కాపు పొందడానికి తొలకరిలో యాజమాన్యం దోహదపడుతుంది. ప్రస్తుతం తోటల్లో కాయ తోటలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. వర్షాకాలం చెట్లకు విశ్రాంతినిచ్చే సమయం. కాపు పూర్తయిన 15 రోజుల నుంచి చెట్లు నూతన జవసత్వాలను సంతరించుకునే విధంగా కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే వర్షాలకు కొత్త చిగుర్లు వచ్చి చీడపీడ బెడద లేకుండా చెట్లు ఆరోగ్యంగా పెరుగుతాయని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ భగవాన్. మామిడి చెట్లు ఆరోగ్యవంతమైన పెరుగుదలకు తొలకరిలో చేపట్టే యాజమాన్యం కీలకంగా మారుతుంది. తొలకరి వర్షాలకు వచ్చే కొత్త చిగుర్లు కొమ్మలపైనే మరుసటి సంవత్సరం దిగుబడి ఆధారపడి ఉంటుంది. కనుక వేసవిలో కాపు తీసుకున్న తర్వాత మళ్లీ చెట్లకు కొత్త శక్తినిచ్చేందుకు రైతులు పోషకాలు, నీటి యాజమాన్యం, ప్రూనింగ్ వంటి యాజమాన్య పద్ధతులు చేపట్టి వర్షాకాలంలో చెట్లకు విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొన్ని తోటల్లో కాయకోతలు పూర్తవగా మరికొన్ని తోటల్లో కాపు చివరి దశకు చేరుకుంది. కాపు అయిపోయిన తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ భగవాన్. అయితే ఈ మామిడిలో ఇప్పుడు మనము కోత అనంతరం అంటే ఇప్పుడంతా కూడా పంట అయిపోయి ఎండ్ స్టేజ్కి వచ్చేసింది. అందరూ కూడా కోతలు చివరి దశకు వచ్చేసాయి. ఇంకో 10-15 రోజుల్లో మనకి మామిడి కోత అంతా కూడా అయిపోతుంది. మరి మామిడి కోత అయిపోయిన తర్వాత అనంతరము మనం చేపట్టవలసిన ముఖ్యమైన పనుల గురించి నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. మంచి పూత అట్లాగే కాత కూడా సమయానికి రావాలంటే రైతులందరూ కూడా ఈ జూన్, జూలై, ఆగస్టు మాసంలో తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటాయి. ఆ ముఖ్యమైన పనులు కనుక మనం చేసినట్లయితే మనకి మామిడి సకాలంలో మనకి పూత మరి సకాలంలో పంట వస్తుందన్నమాట. కాయలన్నీ కూడా కోసిన తర్వాత రైతులు ఆ కాయ యొక్క తొడిమెలు ఉంటాయి, ఆ తొడిమెలన్నింటినీ కూడా చిన్నగా ప్రూనింగ్ చేసుకోవాలి. చెట్టుకి ఒక 10 రోజుల వరకు 15 రోజుల వరకు విశ్రాంతినివ్వాలి. అంటే చెట్టుకి మనం ఏం పని చెప్పకూడదు, ఏం పని చేయకూడదు. దాని తర్వాత జూన్ నెలాఖరులో చెట్టుని మనము కత్తరింపులు చేసుకోవాలి. ముఖ్యంగా కత్తరింపులు అనేది ప్రప్రథమంగా చేసే పని. ఈ కత్తరింపులో భాగంగా మనకి మామిడి అంతటికి కూడా మనకి ఎక్కడైతే కొమ్మలు, ఎండు కొమ్మలు, ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ ఉంటాయో ఇవన్నిటి కూడా మనము ప్రూనింగ్ చేసుకోవాలి. ఈ ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఏవైతే కొమ్మలు మనకి అంటే సుమారుగా మనకి 10 సంవత్సరాలు పైబడిన చెట్లకి ముఖ్యంగా వేసుకునే బంగన్పల్లి అనే రకానికి మనకి ఈ యొక్క కొమ్మలు తీగలాగా వచ్చేసి కిందికి వస్తుంది. అట్లా కిందికి వచ్చినప్పుడు వాటిని మనకు 5 ఫీట్లు అంటే భూమి నుంచి 5 ఫీట్ల ఎత్తులో మొత్తం క్లియర్గా ఉండేటట్టుగా అంటే మనకు ఎటువంటి కొమ్మలు కూడా లేకుండా ఉండేటట్టుగా మనం కత్తరింపులు చేసుకోవాలి. ఈ కత్తరింపులు చేసుకున్న తర్వాత మనకి చెట్లో ఉన్నటువంటి అడ్డాదిడ్డంగా పెరిగిన కొమ్మలు కానీ ఏవైతే సూర్యరశ్మిని మనకి ఆకర్షించి నిరోధిస్తాయో ఆ కొమ్మల్ని మనం తప్పనిసరిగా మనము కత్తరింపులు చేసుకోవాలి. ఈ కత్తరింపులు చేసుకున్న వెంపటే మనము చెట్టుకి మొత్తము ఒక మందు మనం పిచికారీ చేసుకోవాలి. ఈ మందులో ముఖ్యంగా మనకి ప్రొఫినోఫాస్ అనే మందుని 1.5 ml 1 లీటర్ నీటికి కలిపి మరియు దాంట్లోనే మనము కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనే మందుని కూడా మనము 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనము ఈ మందు ద్రావణాన్ని బాగా చెట్టు తడిచేటట్టుగా మనము పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ మందు ద్రావణం కనీసం 10 సంవత్సరాలు పైబడిన చెట్టుకి 10 లీటర్ మందు ద్రావణం పడుతుంది. అదేవిధంగా ఈ మందు ద్రావణం పిచికారీ చేసుకునేటప్పుడు చెట్టు ఆకులే కాకుండా చెట్టు కాండము కూడా బాగా తడిచేటట్టుగా పిచికారీ చేసుకుంటే కాండం మీద తొలిచే కాండం పురుగులు కానివ్వండి లేకపోతే కాండం మీద వచ్చే తెగులు కానివ్వండి ఇవన్నింటినీ కూడా మనకి అరికట్టడం జరుగుతుంది అన్నమాట. కాపు పూర్తయిన తోటల్లో ముందుగా నీటి తడి ఇచ్చే సౌకర్యం ఉన్న తోటల్లో నీటి తడి ఇచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. మంచి పూత, కాత రావాలంటే జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సమయానుకూలంగా యాజమాన్యం చేపట్టాలి. మరి తొలకరిగా వర్షం పడినప్పుడు జూలై మాసంలో తప్పనిసరిగా మామిడికి ఎరువుల యాజమాన్యం చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. దాని పోషకాలు ఎందుకంటే బాగా పంటనిచ్చిన తర్వాత పోషకాలు లోపాలు ఉంటాయి కనుక ఆ పోషకాలు ఇచ్చే రూపంలో 10 సంవత్సరాలు పైబడిన చెట్టుకి తప్పనిసరిగా మనము ఒక్కొక్క చెట్టుకి 1 కేజీ నత్రజని, 1 కేజీ భాస్వరము, 1 కేజీ పొటాషియంనిచ్చే ఎరువులు వేయాలి. దీంట్లో మనము సూటిపాటి ఎరువులు వేయాలి. అంటే 1 కేజీ నత్రజని మనము ఒక చెట్టుకి 10 సంవత్సరాలు పైబడిన చెట్టుకి మనం ఇవ్వాలంటే మనము యూరియా 2 కేజీల రూపంలో ఇవ్వాలి. అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మనం ఇచ్చినప్పుడు ఫాస్ఫరస్ అనేది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మనం ఇస్తాము. ఇది 6 కేజీలు
మనము ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటే మనకు పొటాషియం ఇవ్వాలనుకున్నప్పుడు 2 కేజీల పొటాషియం మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా 2 కేజీల యూరియా, 6 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, దాంతోపాటు మనం బాగా చివికిన పశువుల ఎరువు ఒక 50 కేజీలు ప్రతి చెట్టుకి మనము ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం చెట్టుకి మనము ఇచ్చినట్లయితే మనకి చెట్టుకు పోషకాలు బాగా అంది చెట్టు బాగా వృద్ధి చెంది సకాలంలో మనకి పూత కాత ఇస్తుందన్నమాట. అదేవిధంగా మనకి ఆగస్టు మాసంలో చెట్టుకి సూక్ష్మధాతు లోపాలు ఉండే అవకాశం ఉంది కనుక ఈ సూక్ష్మధాతు లోపాల్లో ముఖ్యంగా మనకి జింకు, బోరాన్ లోపాలు ఎక్కువ కనిపిస్తాయి కనుక తప్పనిసరిగా ఆగస్టు మరియు సెప్టెంబర్ మాసంలో 2 సార్లు మనము ఈ యొక్క సూక్ష్మధాతు లోపాలని దాంట్లో భాగంగా జింక్ అనే దాన్ని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి దాంట్లోనే బోరాన్ అనేది 1.25 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి గనక మనము ఈ 2 సూక్ష్మధాతు లోపాలని కలిపి గనక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ 2 సూక్ష్మధాతు లోపాల నుంచి మనము నివారించుకొని చెట్లంతా కూడా బాగా వస్తాయి. ఈ విధంగా మన కోత అనంతరము మామిడిలో ప్రూనింగ్ ప్రక్రియ అంటే కత్తిరింపుల ప్రక్రియ, భూమిలో ఎరువులు వేసుకునేది, అదేవిధంగా మనకి సూక్ష్మధాతు లోపాల నివారణకి ఈ 3 కనుక మనం చేసుకున్నట్లయితే మనకు మామిడిలో సకాలంలో పూతకొచ్చి అధిక దిగుబడి వస్తుంది. ఏడాది పొడవునా సాగులో ఉండే కూరగాయ పంట పచ్చిమిరప. వాణిజ్య సరళిలో ఎండుమిరపను ఖరీఫ్, రబీ కాలాల్లో నాటితే పచ్చిమిరపను అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటు వల్ల రైతుకు ఎకరాకు 10 నుంచి 18 టన్నుల దిగుబడి తీసే అవకాశం ఏర్పడింది. అయితే ఖరీఫ్లో మిరప సాగు చేసే రైతులు అధిక దిగుబడి పొందాలంటే ఎలాంటి సమగ్ర యాజమాన్యం చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే అత్యధికంగా మిరప పండించే దేశంగా భారత్ పేరుగాంచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో 9 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో మిరప సాగవుతుంది. ఇది సుగంధ ద్రవ్యాల పంటగా ప్రసిద్ధి చెంది ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కలిగి ఉండడంతో రైతులు నిరంతరాయంగా ఈ పంటను పండిస్తున్నారు. ప్రతి ఇంట భోజన విస్తరిలో ప్రధాన వంటకాల్లో మిరపకారం వినియోగించడం అనాదిగా వస్తున్న సంగతి విదితమే. కేవలం కారం గుణం కలిగి ఉండడమే కాకుండా వంటకాలకు, తినుబండారాలకు ఎరుపుదనాన్ని తెస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్తో దేశానికి విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెడుతోంది. ఈ పంటను పండించేటప్పుడు విత్తనం ఎంపికతో పాటు నారు పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పైరు ఎదుగుదల సమయంలో వచ్చే చీడపీడలను ఎప్పటికప్పుడు గుర్తించి నివారించాలి. అంతేకాకుండా సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులను తీసుకోవచ్చని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. మిరప సాగుకి 6.5 pH గల నేలలు అనుకూలమైనవి. ఇసుకతో కూడిన నల్ల నేలలు ముఖ్యమైనవి. ఎక్కువ నీటి నిలకడ లేకుండా చూసుకునే విధంగా మనం ఈ యొక్క నేలను ఎంచుకోవడం ముఖ్యము. ఈ యొక్క మిరప సాగు చేసే రైతులందరూ కూడా ఈ యొక్క విత్తనాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యమైనది. ఈ యొక్క వర్షాకాలం తగ్గట్టుగా మనం చలికాలం తగ్గట్టుగా ఏ నారు పెంచుకుంటున్నామో అనేది ఆ విత్తనం సెలక్షన్లోనే మనకు ముఖ్యంగా ఉంటుందండి. ఎందుకంటే తట్టుకునే రకాలు ఎంచుకోవడం ద్వారా మనకు రైతు మోసపోయే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా మంచి విత్తనం ఎంచుకోవడం చాలా ముఖ్యమైన విషయము. ఈ యొక్క మిరప సాగు చేసే రైతులందరూ కూడా నారు యొక్క పెంపకం అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎందుకంటే నారు సరిగా పెంచుకున్నట్లయితే ఎక్కువ విత్తన వృధా అయ్యే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఖర్చు కూడా మనకు రైతుకు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క నారు పెంచుకునే విధానంలో ముఖ్యంగా నారుమూల తయారు చేసుకునేటప్పుడు 1 మీటర్ వెడల్పున్నటువంటి నారుమడిని 15 సెంటీమీటర్ ఎత్తుగల నారుమూలలు తయారు చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు ఎత్తైన ఈ యొక్క మొల్ల ద్వారా మనకు నారు ఎక్కువగా మనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వర్షాకాలంలో ఎత్తైన మళ్ళు తయారు చేసుకునేటప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా ట్రైకోడర్మా విరిడి వైర్మికమిశ్రమైన కల్చర్ తయారు చేసుకుని ఈ యొక్క ట్రైకోడర్మా కల్చర్ని మన ఈ యొక్క మళ్ళపైన చల్లుకోవడం ద్వారా నారుకులు తెగుల్ని నివారించుకునే విధంగా మనం ఒక మిరప బెల్లుని తయారు చేసుకోవాలి. దీనిలో భాగంగా విత్తన శుద్ధి అనేది ఇంకో ముఖ్యమైన అంశము. ఈ యొక్క విత్తన శుద్ధిలో మనకు 1 కిలో మిరప విత్తనాలకి ఒక 150 గ్రాముల ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ మందును ఈ యొక్క వైరస్ తెగులు నివారించడానికి మనం ఉపయోగించుకునే జరుగుతుంది. అదేవిధంగా మనము ఈ యొక్క రసం పీల్చే పురుగు నుంచి బయట తప్పించుకోవడానికి 8 గ్రాముల ఇమ్డాక్లోపిడ్ మందును ఈ యొక్క కిలో విత్తనానికి పట్టించడం ద్వారా ఈ యొక్క రసం పీల్చే పురుగుల నుంచి మనము తప్పించుకోవచ్చును. అదేవిధంగా క్యాప్టెన్ మ్యాంకోజేబ్ అనే మందులు మనకు శిలీంద్రనాశకాలని
మన ఒక కిలో విత్తనానికి 3 గ్రాములు కలుపుకున్నట్లయితే మనకు తెగుల నుంచి మనము ఈ యొక్క పంటను కాపాడుకునే విధంగా మనము విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్క నారు కూడా మనకు మంచిగా మొలకెత్తి నాణ్యమైన నారు మనం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క మొలకెత్తిన నారుని మనము నార్మల్ నుంచి మనము మెయిన్ ఫీల్డ్ తీసుకెళ్ళినప్పుడు ఒక్కొక్క వరుసకు వచ్చేసి 60 సెంటీమీటర్లు, ఒక మొక్కకు వచ్చేసి 15 సెంటీమీటర్లు మనము పెట్టుకోవడం ద్వారా మనకు మనం ఎక్కువ కరెక్ట్గా మనము అధిక సంతృప్త పద్ధతిలో మనము మొక్కలను పెంచుకోవచ్చును. దీని ద్వారా ఏంటంటే మనకు ఎక్కువ గాలి సోకే అవకాశం ఉంటుంది. దీని ద్వారా తెల్లదోమ కూడా కంట్రోల్ చేసుకునే విధంగా మనకు ఈ యొక్క వరుసల యొక్క దూరము మనం మెయింటైన్ చేయవచ్చును. ఈ యొక్క పంట సాగు చేసేటప్పుడు మనకు ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనకు 120 కిలోల నత్రజని, 24 కిలోల పొటాషు, భాస్వరము, అదేవిధంగా 48 కిలోల యొక్క పొటాషియం ఎరువులను మనము ఒక ఎకరానికి సరిపడా మనం ఇచ్చుకోవచ్చును. 30, 45, 60 రోజుల్లో ఈ యొక్క నత్రజనిని మనము ఈ యొక్క 120 కిలోలని 3 దఫాలుగా ఇచ్చుకున్నట్లయితే మనకు మొక్క యొక్క పెరుగుదల కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ రైతుల యొక్క యాజమాన్యం చేసేటప్పుడు, అదేవిధంగా మనకి ఇంకోటి నారు నాటుకున్న తర్వాత కలుపు సమస్య కూడా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క కలుపు సమస్య నుంచి మనము నివారణ పొందడానికి నాటిన 48 గంటల్లో మనము పెండి మిత్రుల మందుని 1.3 లీటర్ల నుంచి 1.6 లీటర్ని 200 లీటర్లు కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మనకు ఈ యొక్క కలుపును కూడా మనం నివారించుకోవచ్చును. అదేవిధంగా నాటుకున్న తర్వాత మనకు ఎక్కువగా మొదటగా మనకు కాండము కింద భాగము కొట్టేస్తుంటే మనకు బ్యాక్టీరియా అని శిలీంధ్రాన్ని మనం గమనిస్తూ ఉంటాము. కాబట్టి రైతులు నాటినప్పుడు వర్షం ఇట్లా వచ్చినట్లయితే మనకు బ్లేటెక్స్ మందుని, అంటే కాపర్ క్లోరైడ్ మందు కూడా మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి 3 టన్నులు కలుపుకొని ఈ యొక్క మొక్కలు ఎక్కడైతే చనిపోతున్నాయో వాటిని గమనించుకున్నట్లయితే మనకు నాటిన తర్వాత మనకు ఎక్కువ మోటారీ లేకుండా మనం కాపాడుకునే విధంగా ఈ యొక్క శిలీంద్రనాశకాన్ని మనం పిచికారిసినట్లయితే మనకు వేరు ఖర్చు విధంగా చేయడం ద్వారా మనకు ఎక్కువ మొలక మనకు వృధా అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క మొలక మంచిగా బలంగా ఎన్నుకుంటే మనకు ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అపరాల పంటల్లో ముఖ్యమైన పంట కంది. ఖరీఫ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఏక పంటగాను, అంతర పంటగాను అధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జూన్ నుంచి జూలై 15 వరకు ఖరీఫ్ కందిని విత్తుకోవచ్చు. అయితే ఖరీఫ్ సాగుకు అనువైన మధ్య స్వల్పకాలిక నూతన కంది రకాలను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వారు రూపొందించి రైతులకు అందుబాటులోకి ఉంచారు. వాటి గుణగణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పప్పు దినుసు పంటల్లో అతి ప్రధానమైనది కంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 8 లక్షల ఎకరాల్లో కంది సాగవుతోంది. దీనిని ఖరీఫ్లో వర్షాధారపు పంటగాను, రబీలో నీటి వసతి కింద పండించేందుకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు విత్తనం విత్తే మొదలు కోత వరకు పూర్తిగా యాంత్రీకరణకు అనుకూలమైన పంట. కందిని అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. అయితే ఖరీఫ్లో ఇప్పటి వరకు రైతులు కందిలో మధ్యకాలిక రకాలను సాగు చేస్తూ వచ్చారు. దీంతో పంట చివరి దశలో బెట్ట పరిస్థితుల మూలంగా దిగుబడులు తగ్గి రైతులు నష్టపోతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మధ్యస్థ స్వల్పకాలిక రకాలను రూపొందించారు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వారు 5 నూతన కంది రకాలను విడుదల చేశారు. అయితే వాటి గుణగణాలు ఏంటో తెలియజేస్తున్నారు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త సంధ్యా కిషోర్. తెలంగాణ రాష్ట్రంలో సాగే అపరాల పంటల్లో కంది ముఖ్యంగా వానాకాలంలో సాగు చేస్తూ ఉంటారు. మన రాష్ట్రంలో సుమారుగా 3 నుంచి 3.2 లక్షల హెక్టేర్లలో ప్రతి సంవత్సరం సాగవుతూ ఉన్నది. కానీ ప్రభుత్వము ఈ కంది పంటను పెద్ద మొత్తంలో ప్రోత్సహిస్తూ 6 లక్షల హెక్టార్ల వరకు కూడా కంది సాగు చేయవలసిందిగా వ్యవసాయ శాఖను రైతుల ద్వారా చేయించాల్సిందిగా కోరుతూ ఉన్నారు. అయితే కంది పంటను ఎందుకు ప్రోత్సహించాల్సి వస్తుందంటే కంది ముఖ్యంగా ప్రధాన పంట కాకుండా అంతర పంటగా కూడా, అంటే సోయా చిక్కుడు, పత్తి, మొక్కజొన్న, జొన్న వంటి పంటలతో పాటు అపరాల పంటలైన పెసర, మినుము లాంటి పంటలతో పాటు వేరుశెనగ లాంటి నూనె గింజ పంటలతో కూడా కందిని అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. కందిలో ప్రధాన పంటగా మనము సాగు చేయదలుచుకున్నప్పుడు విత్తే సమయం చూసినట్లయితే మనకు జూలై 15 వరకు విత్తుకోవచ్చు. అలాగే ఈ పంటలో రకాల గురించి ఆలోచించినప్పుడు మనకు ముఖ్యంగా గత కొంతకాలంగా రైతాంగము మధ్యకాలిక రకాలు, అంటే 165 నుంచి 185 రోజుల పంట కాలం ఉన్న రకాలను ఎంచుకునేవాళ్ళు. ఈ రకాల యొక్క
ఇబ్బంది ఏంటంటే పంట చివరిలో బెట్ట పరిస్థితుల మూలంగా దిగుబడులు గణనీయంగా తగ్గిపోయేది. అందువల్ల దిగుబడిలో ఏమాత్రం తగ్గకుండా పంట కాల పరిమితి తగ్గిస్తూ మధ్య స్వల్పకాలిక రకాలను వరంగల్ పరిశోధనా స్థానం అపరాల విభాగం నుంచి విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగా మధ్య స్వల్పకాలిక రకాలు అంటే ఈ స్వల్పకాలిక రకాలు ముఖ్యంగా మొదటి రకం WRGE 97 వరంగల్ కంది 1 అనే ఈ రకాన్ని రైతాంగం ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు. ఈ రకం యొక్క విత్తన లభ్యత ప్రాంతీయ పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్నది. ఈ రకం యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రకము జూన్ మాసంలో విత్తుకున్నప్పుడు డిసెంబర్ చివరికల్లా జనవరి మొదటి వారం కల్లా పంట కోతకొస్తుంది. ముఖ్యంగా మొక్క ఏపుగా పెరుగుతుంది. ఈ రకము స్వల్పకాలిక రకం అని చెప్పుకోవచ్చు. అంటే డిసెంబర్ కల్లా మనకు పంట కోతకొస్తుంది కాబట్టి పత్తి లాంటి పంటలతో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. ఈ ఎండు తెగులు తట్టుకునే రకం కాబట్టి సరైన యాజమాన్య పద్ధతులు అంటే విత్తన శుద్ధిని ట్రైకోడర్మాతోను చేసుకొని ఈ పంటను ఎక్కడైతే తెగులు ఉధృతి ఉన్న చోట్ల మనము సాగు చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. గింజలు ఎరుపు రంగులో ఉండి గింజ బరువు 9 నుంచి 10 గ్రాములు వస్తూ మధ్యస్థ బరువు కలిగి ఉండి కొమ్మలు శాఖలు ఎక్కువ మొత్తంలో అంటే మొక్క యొక్క అడుగు భాగం నుంచి వస్తూ అధిక దిగుబడినిచ్చే రకం. వర్షాధారంగా చూసుకున్నట్లయితే 6 నుంచి 8 క్వింటాలు ఎకరానికి దిగుబడినిచ్చే రకాలు. ఈ రకాలు బరువైన నేలలు అలాగే మధ్యస్థ బరువైన నేలలు ఎర్రచెలకా నేలలు ఎక్కడైతే 1 లేదా 2 తడులు ఇచ్చే ఎర్రచెలకా నేలల్లో కూడా ఈ రకాలను సాగు చేసుకోవడం ద్వారా ఎకరానికి 8 క్వింటాల దిగుబడిని పొందవచ్చు. వీటితో పాటు ఇక వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన మరో రకము తెలంగాణ కంది 1 WRGE 93. ఈ రకము తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో పండించడానికి సిఫార్సు చేయబడింది. ఇది కేంద్ర విడుదల కమిటీ చేత విడుదల కాబడిన ఈ రకము కాలపరిమితి చూసుకున్నట్లయితే 155 నుంచి 165 రోజులు. ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉన్న రకం. ఈ రకం కూడా ఎండు తెగులను తట్టుకుంటుంది. కాయ తొలుచు పురుగును కొంతవరకు తట్టుకునే రకం. ఈ రకంలో గింజలు ఎరుపు రంగులో ఉండి లావుగా ఉంటాయి. అంటే గింజ బరువు 10 గ్రాముల వరకు ఉంటుంది. కొమ్మలు ఎక్కువ మొత్తంలో వచ్చి అధిక దిగుబడినిచ్చే ఈ రకాన్ని కూడా రైతు సోదరులు సాగు చేసుకోవడానికి అనుకూలమైన రకం. ఇక వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన ఇంకొక రకము తెలంగాణ కంది 2 WRGE 121 అని పిలువబడే ఈ రకము పంట కాలం చూసుకున్నట్లయితే 150 నుంచి 160 రోజులు. ఎండు తెగులను ఎర్రి తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. అలాగే శాఖలు ఎక్కువ మొత్తంలో వచ్చి కాయలు గుత్తులు గుత్తులుగా ఉండి బరువైన గింజలు కలిగి ఉండే రకము అధిక దిగుబడినిచ్చే రకం. ఈ రకం కూడా మనకు ఎకరానికి 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని ఇచ్చే సామర్థ్యం ఉన్న రకం. ఈ రకాలన్నీ కూడా మధ్య స్వల్పకాలిక రకాలు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ప్రధాన పంటగా పండించుకునే రైతులు ఈ మధ్యకాలిక రకాలను కూడా ఎంచుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా కొత్త రకం చూసినట్లయితే వరంగల్ కంది 2 WRG 255 అనే రకము రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రకము కొమ్మలు చివరి నుంచి కొమ్మలు మొక్క అడుగు భాగం నుంచి వస్తూ శాఖలు చాలా పొడవుగా కాయలు గుత్తులు గుత్తులుగా ఉండి అధిక దిగుబడినిచ్చే రకం. ఈ రకము ఎండు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాలు దిగుబడినిచ్చే సామర్థ్యం ఉన్న రకం. ఈ రకాలతో పాటు వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడిన ఇంకొక రకము WRG 65 రుద్రేశ్వర అని పిలువబడే ఈ రకము పంట కాలము 165 నుంచి 180 రోజులు. ఎర్రగింజ రకము కాయలు శాఖలు పెద్ద మొత్తంలో ఉండి చాలా పొడవైన శాఖలు కలిగి ఎండు తెగులను అలాగే కాయతొలుచు పురుగులను కొంతవరకు తట్టుకుని ఉండే రకాలు. ఈ రకం కూడా గింజ నాణ్యంగా ఉండి ఎరుపు రంగులో ఉండే 8 నుంచి 10 క్వింటాలు దిగుబడినిచ్చే సామర్థ్యం ఉన్న రకం. ఇలా సరైన రకాలను ఎంచుకొని సరైన యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు మనము కందిలో ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల వరకు కూడా దిగుబడిని పొందవచ్చు. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV రోడ్ నంబర్ 36 జూబ్లీహిల్స్ హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 0403010110 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.